ఓకే వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుటెక్. ఈరోజు మనం హౌ టు యూజ్ మినిమమ్ అండ్ మ్యాక్సిమం ఫంక్షన్స్ ఇన్ ఎక్సెల్ అనే టాపిక్ని నేర్చుకుందాం. ఫస్ట్ మనం ఎక్సెల్ న్యూ విండో ఓపెన్ చేద్దాం. ఈ ఫంక్షన్స్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఒక ఎక్సెల్ కొత్త ఫైల్ తీసుకున్నాం. మనం ఎక్సెల్లో మినిమం MIN అనే ఫంక్షన్, MIX అనే ఫంక్షన్స్ ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ మనం దానికి సంబంధించిన డేటాని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ నేను చూడండి, ప్రొడక్ట్స్ అండ్ సేల్స్ అనే రెండు వాల్యూస్ ఇక్కడ నేను తీసుకుంటున్నాను. కొన్ని ప్రొడక్ట్స్ తీసుకోండి, టీవీ, LCD, LED, కంప్యూటర్స్, ఇలా కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం ఇక్కడ ఎంటర్ చేసాం. ఇప్పుడు ఇక్కడ వాటికి సంబంధించిన సేల్స్ అనేవి మనం B కాలంలో ఎంటర్ చేస్తున్నాం. సో టీవీస్ అనేవి 100 సేల్స్లో ఉన్నాయి, LCD ఒక 250 సేల్స్, LED 300 సేల్స్, కంప్యూటర్స్ 500 సేల్స్. ఇలా డిఫరెంట్ వాల్యూస్ మనం B కాలంలో ఎంటర్ చేసాం. ఇప్పుడు ఇందులో మొత్తం లిస్ట్లో మినిమం వాల్యూ ఏది, మ్యాక్సిమం వాల్యూ ఏది అనేది మనం ఈ ఫంక్షన్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ నేను ఇక్కడ MIN వాల్యూ ఎలా ఫైండ్ చేయాలని చూపిస్తాను మీకు. మినిమం సేల్ అని పెడుతున్నాం, దాని లేబుల్ మనం ఏదైనా పెట్టుకోవచ్చు. అలాగే మ్యాక్సిమం సేల్ అనేది కూడా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో మినిమం సేల్ మనం ఫైండ్ చేయాలి అంటే కంపల్సరీ మనం మినిమం ఫంక్షన్ యూజ్ చేయాలి. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు ఎక్కడ ఆన్సర్ కావాలో అక్కడే మనం ఫంక్షన్ రాయాలి. ఈజ్ ఈక్వల్స్ టు MIN బ్రాకెట్ ఓపెన్, స్టార్టింగ్ నెంబర్ నుండి ఎండింగ్ నెంబర్ వరకు మీరు తీసుకోండి. మన ఫస్ట్ సేల్ టీవీ అనేది B2లో ఉంది కాబట్టి B2ని బిగినింగ్ సెల్ కింద తీసుకుని కోలన్ తీసుకున్నాను. లాస్ట్ సేల్ అనేది B5లో ఉంది కాబట్టి B5ని లాస్ట్ నెంబర్ కింద తీసుకుని బ్రాకెట్ క్లోజ్ చేశాను. సో ఈ B2, B5 అనేది మన సెల్ రేంజ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయగానే మీకు లీస్ట్ వాల్యూ ఏంటి అనేది ఇక్కడ అది డిస్ప్లే చేస్తుంది అన్నమాట. ఇక్కడున్న 4 వాల్యూస్లో 100 అనేది లీస్ట్ వాల్యూ. ఇది మినిమం సేల్. ఇప్పుడు మ్యాక్సిమం సేల్ కూడా ఇదే విధంగా ఫంక్షన్ చేంజ్ చేసి మనం రాయొచ్చు. MAX బ్రాకెట్ ఓపెన్, రేంజ్ అనేది ఇందాకలాగే B2 to B5 వరకు తీసుకుని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఉన్న లిస్ట్లోంచి హైయెస్ట్ వాల్యూ ఏదనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో మీకు ఇవి డిఫరెంట్గా చూపించాలనుకుంటే బోల్డ్ పెట్టుకోండి వాటికి. అలాగే టేబుల్ మొత్తం క్లియర్గా ఉండాలనుకుంటే మీరు బోర్డర్స్ కూడా అప్లై చేయండి. హోమ్ మెనూ బార్లో ఉంటుంది బోర్డర్స్, ఆల్ బోర్డర్స్ తీసుకోండి. ఇప్పుడు చూస్తే మీకు టేబుల్లో ఆన్సర్ ఇలా వస్తుంది. సో లీస్ట్ వాల్యూ అండ్ హైయెస్ట్ వాల్యూ, దీన్ని మనం మినిమం వాల్యూస్ అండ్ మ్యాక్సిమం వాల్యూస్ అని పిలుస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆర్కే ఎడ్యుటెక్ అనే దానికి సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని వీడియోస్ మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.